హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. ప్రతి నెల 1500 పథకాన్ని అయితే త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త అర్హతలు, అదేవిధంగా బడ్జెట్, కావాల్సిన డాక్యుమెంట్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్, దరఖాస్తు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎవరికి అమలు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి, చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజల కోసం వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా. ఆడబిడ్డ నిధి పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన రైతులు మరియు గ్రామీణ ప్రాంతంలోని పేద కుటుంబాలు మరియు ఇతర సామాన్య వర్గాల ప్రజలకు లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రూపొందించబడుతుంది అంటే సమాచారం అండి. ఓకేనా. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా. ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మహిళల వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి అంటే సమాచారం అండి. వయసు 18 సంవత్సరాలు ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందండి. బడ్జెట్ ఏంటి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ నిధులను వివిధ కేటగిరీ మహిళలకు విభజించినట్లయితే సమాచారం. ముఖ్యంగా బీసీ మహిళలకు 1,069 కోట్లు, అదేవిధంగా ఈబీసీ మహిళలకు 629 కోట్లు, మైనారిటీ మహిళలకు 83 కోట్లు, ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన వివరం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మహిళలు ఈ అర్హతలు కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. ఒకసారి కనుక అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులై కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. స్థిర నివాసులై ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా రైతు, మధ్యతరగతి లేదా పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద కుటుంబాలు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు అంటే సమాచారం. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే అధిక ఆర్థిక సహాయం పొందే వ్యక్తులు ఈ పథకానికి అనర్హులు అంటే సమాచారం అండి. ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పథకాల ద్వారా ఎవరైనా సరే మహిళలు అధిక లబ్ధి కనుక ఉండినట్లయితే వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉండదు అంటే సమాచారం అండి. ఓకేనా. అదేవిధంగా వయసు పరిమితి అనేది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఉండాలి అంటే సమాచారం. ఈ వయసు కలిగిన మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక ఏడాదికి 18,000, అదేవిధంగా ప్రతి నెలకి 1,500 లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా కుటుంబ ఆదాయం రికార్డు స్థాయిలో ఉండాలంటే సమాచారం. ఓకేనా. దీనికి సంబంధించి ధృవీకరణ పత్రాలు ఉండాలి, అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేవి సమర్పించుకోవాల్సి ఉంటుంది ఆదాయానికి సంబంధించి అయితే. ఓకేనా. పట్టణ ప్రాంతాల్లో అయితే 10,000 మించకూడదు, అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో అయితే 12,000 మించకూడదు అంటే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒకవేళ కనుక రాబోయే రోజుల్లో దరఖాస్తులు కనుక విడుదల చేసినట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చేయించుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి సంబంధించి హిస్టరీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా మహిళలకు సంబంధించి, అదేవిధంగా కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఇక్కడ పనిచేసే మొబైల్ నెంబర్ ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే సమయంలో ఓటీపీ అవసరం అవుతుంది. కాబట్టి ఓటీపీ ఎంటర్ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా పనిచేసే మొబైల్ నెంబర్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్లు ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే
సో మీ యొక్క డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి యొక్క నిధులు అనేవి జమ అవుతాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పాస్ పుస్తకం జెరాక్స్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 లేదా 3 మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో ఓకేనా. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి దరఖాస్తులను విడుదల చేయలేదండి. రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం మాత్రమే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు ఫామ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంలో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంతే సమాచారం అండి. ముందుగా దరఖాస్తు ఫామ్ తీసుకొని అందులో అడిగినటువంటి క్వశ్చన్లకు మీరు సమాధానం ఇచ్చి ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనిలో పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, అదేవిధంగా ఆదాయ వివరాలు, మరింత ఇతర అవసరమైన సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆధార్, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు ఫామ్తో పాటు సమర్పించుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆ ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యాడ్ చేసిన తర్వాత సో మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే మీ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో దరఖాస్తు ఫామ్ ఇచ్చిన తర్వాత దరఖాస్తు ఫామ్ పరిశీలించిన తర్వాత మీరు కనుక ఈ యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నారు అని కనుక ప్రభుత్వం అయితే భావించినట్లయితే సో మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక నెలకి 1500 అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకే అధికారిక వెబ్సైట్లో సో మీ యొక్క స్టేటస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. సో మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనర్హత కలిగి ఉన్నారా అనేటువంటి సమాచారం కూడా మీరు అక్కడే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. సో దీనికోసం అధికారిక వెబ్సైట్ అనేది కూడా త్వరలో ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి ఆడబిడ్డ నిధి పథకం కోసం అయితే. సో ఓకేనా. ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి అమలు చేయబోతున్నారు, సో ప్రతి నెల ఎంత ఇవ్వబోతున్నారు, బడ్జెట్ ఎంత కేటాయించారు, అర్హతలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేశాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.